తెలంగాణ నాయర్ సేహా సొసైటీ ఆవిర్భావ సభ హైదరాబాద్ కాపురా డివిజన్ ఎర్ర లలిత గౌడెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కేరళ ఎంపీ ఎస్కే ప్రేమచంద్రన్ హాజరై జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు. అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లై వర్చువల్గా హాజరై తెలంగాణ నాయర్ సేవా సొసైటీ ఆవిర్భావం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాయర్ సేవా సంస్థ దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు తదితర అంశాలను వివరించారు. తెలంగాణలో నాయర్ సేవా సొసైటీ ఏర్పడడం చాలా సంతోషించదగ్గ విషయమని, తెలంగాణలో నాయర్ సేవా సొసైటీ విద్య, ఉపాధి, సేవ లాంటి పలు అంశాలలో ముఖ్య పాత్ర పోషిస్తుందని గవర్నర్ శ్రీధరన్ పిల్లై వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. వారితో పాటు ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ కె విజయచంద్రన్, పలువురు నాయర్ సొసైటీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఎస్కే ప్రేమచంద్రన్ మాట్లాడుతూ తెలంగాణ నాయర్ సేవా సొసైటీ ఆవిర్భావం ఏర్పాటు చేయడం నాయర్ సేవా సొసైటీకి చారిత్రక అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాయర్ సేవా సొసైటీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నాయర్ సొసైటీ సంక్షేమం కోసం కృషి చేస్తోందని, భగీరథుడు గంగను భూమికి తెప్పించడం కోసం ఘోర తపస్సు చేసి శివుణ్ణి ఒప్పించి గంగను భూమండలానికి రప్పించినట్లు నాయర్ సొసైటీ సంక్షేమం, అభివృద్ధి, నాయర్ సొసైటీ అభ్యున్నతి, సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడాలని ఎంపీ ఎస్కే ప్రేమచంద్రన్ ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా నిస్వార్థ సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ నాయర్ సేవా సొసైటీ ఏర్పాటు చేసి ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నామని సొసైటీ ప్రతినిధులు, సొసైటీ అధ్యక్షుడు కె సురేంద్రన్, ప్రధాన కార్యదర్శి ఎంకే శశికుమార్, కోశాధికారి పి సేతు, మాధవంత ఇతరులు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నాయర్ సొసైటీ బాలికలు చేసిన సాంస్కృతిక నృత్య గీతాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం తెలంగాణ നായർ സേവാ സൊസൈറ്റി കമ്മിറ്റിനെ ഏകഗ്രീവംగా എണ്ണുకున్నారు. പ്രവർത്തനങ്ങളിലൂടെ പ്രവർത്തിച്ചുകൊണ്ടിരിക്കുന്ന 22 കരയോഗങ്ങൾ ചുരുങ്ങിയ 3 മാസത്തെ സമയപരിധിക്കുള്ളിൽ